హాయ్ అండి. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు ఒక పెద్ద డైరెక్టర్, మీకు అందరికీ తెలుసు. ఎన్నో హిట్ చిత్రాలు తీసి, ఎన్నో శత దినోత్సవాల చిత్రాలు తీసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఇప్పుడు రెస్ట్ తీసుకున్నారు. కానీ ఆయనలో ఉన్న మంచి మనస్సు ఉంది చూసారు. అదేంటంటే ఎప్పుడు అలాగే ఉంటది కదా! అటువంటి మంచి మనిషి దర్శకుడిగా కాకుండా అతని శిష్యుడిని సిప్పి అని అతనికి దర్శకత్వం ఇచ్చి వాళ్ళ బ్యానర్‌లో వాళ్ళ అబ్బాయి కిషోర్ ప్రొడ్యూసర్‌గా 'తల్లి మనసు' అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు. మొన్నే షూటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో నాకు కూడా ఒక మంచి అవకాశాన్ని మళ్ళీ ఆయన దగ్గర పనిచేసే అదృష్టాన్ని నాకు కల్పించిన సుబ్బయ్య అన్నయ్యకి ముందు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఈ రోజుల్లో అన్ని కమర్షియల్లు, ఫైట్లు అవి ఇవే తప్ప ఒక సెంటిమెంట్ అంటే ఆ బోర్ అనేది ఉండదు. ఈయన తీసే ప్రతి సినిమాలోనూ ఆ సెంటిమెంట్ హృదయానికి హత్తుకుపోద్ది. అటువంటి సినిమాలు తక్కువగా ఉన్నాయి. ఆ టైంలో అంటే విష్ణుమూర్తి కొన్ని ఈ ప్రపంచంలో కొన్ని అలజడులు అయ్యి జరుగుతుంటే విష్ణుమూర్తి మళ్ళీ అవతారం పెట్టి వాటిలన్నింటినీ మాఫ్ చేసి మన ప్రజల యొక్క క్షేమం కోరుకుంటారు కదా ఆయన. అలాగే అన్నయ్య అంటే ఇంత గొప్పగా చెప్తున్నానంటే అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి దర్శకుడు ఆయన ముత్యాల సుబ్బయ్య గారు. అంటే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 'తల్లి మనసు'. ఒకప్పుడు 'మాతృదేవో భవ' అని సినిమా వచ్చింది. అది ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అంటే మాధవి గారు, నాదర్ గారు వీళ్ళందరూ మామూలుగా కాదు. తల్లి యొక్క విలువ, తల్లి మీద ఉన్నటువంటి అనుభూతి, తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ. తల్లి అంటే మనకు జన్మనిచ్చిందే కాదు. తల్లి దేవుడి కంటే ముందు తల్లి, తర్వాతే దేవుడు. అటువంటి సెంటిమెంట్ ఉన్న సినిమాని 'మాతృదేవో భవ' వస్తే అలాగే అటువంటి ఇప్పుడు మళ్ళీ ఈ కాలంలో ఈ జనరేషన్‌కి 'తల్లి మనసు' అనే సినిమాని ఇప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే సిప్పి అతను ఎప్పటి నుంచో కసి మీద ఉన్నాడు. టక్కనే ఆయనకు అదృష్టం కలిగింది. ఇటువంటి గొప్ప సినిమాని డైరెక్ట్ చేసే అదృష్టం అతనికి కలిగింది. సో అటువంటి సినిమాలో మేమందరం చాలామంది యాక్ట్ చేస్తున్నారు. అందరం యాక్ట్ చేసే అదృష్టాన్ని నిజంగా భగవంతుడి తర్వాత అన్నయ్య మాకు కల్పించాడు. కనుక ఇటువంటి సినిమాలు వచ్చిన తర్వాత మీరేంటంటే మీరు చూడమని చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన గురించి ఇప్పుడు డాక్టర్ నాడి పట్టుకుని చెప్పేస్తాడు. ఆ రోజుల్లో ఆ నాడి పట్టుకుని నీ జ్వరమా, దగ్గా ఏంటని చెప్పేస్తాడు. అలాగే ముత్యాల సుబ్బయ్య గారి సినిమా అంటే ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు జనరేషన్కి మీరు తెలుసుకుంటారు. కనుక ఈ సినిమా మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ సినిమా అంటే స్టార్టింగ్ మొన్న నుంచే స్టార్ట్ అయింది. మళ్ళీ మధ్యలో మీ దగ్గరికి వస్తాను. సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా మీ దగ్గరికి వస్తాను. ఎందుకనంటే ఇటువంటి సినిమాలు మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకు ఈ రోజుల్లో తల్లిని ప్రతి వాడు ఏం చేస్తాడంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాడు. అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి జాయిన్ చేయొచ్చు. కానీ ఆ తల్లికి ఎలా ఉంటుందంటే, అరే నా కొడుకు, నా మనవాళ్ళు, నా కోడళ్ళు ఆఫీస్కి వెళ్ళారా, నా మనవాళ్ళు స్కూల్కి వెళ్ళారా అని దగ్గర నుండి చూసుకుంటూ తృప్తి ఉండదు. అలాగంటే ఈ కథలో ఇది భాగమని కాదు. ఆ తల్లికి ఉండేటువంటి అనుబంధం, మన మీద ఉండేటువంటి ప్రేమ. మనం ఎంత పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా మనకు పిల్లలు ఉన్నా కూడా తల్లికి ఎప్పుడు మనం చిన్న బిడ్డగా ఎరా బాబా అనే అంటుంది. కనుక అటువంటి సెంటిమెంట్ ఉన్న సినిమా 'తల్లి మనసు'. కనుక ఈ సినిమాని ఏమంటే అదే అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.